సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే, తన బిడ్డలనందరినీ తన భక్తులనందరినీ విడిచిపెట్టి హనుమయ్య ఊరుకుల పరుగుల మీద వచ్చేస్తున్నాడట. నీదో ఏదో చెప్పాలట, ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిన విషయమట. తెలుసుకోకపోతే చాలా నష్టపోతావట. ఎందుకనంటే వస్తూ వస్తూ ఊరికనే రాలేదు బిడ్డ. మహానుభావులు ఊరికనే రారు అని వస్తూ వస్తూ ఊరికే రావటం లేదు. నీకోసం 3 అంకెలను తీసుకొస్తున్నాడు, 3 నెంబర్లను తీసుకొస్తున్నాడు. అందులో ఏదో ఒకటి తాకాలట. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది నువ్వు తెలుసుకోవాలట. ఈరోజు నీ జీవితంలో జరగబోతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు నీతో చెప్పబోతున్నాడట. ఎక్కడ నీకు ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు వస్తాయి, నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో, ఏ రోజులో, ఏ గంటలో, ఎవరితో, ఏ క్షణంలో నువ్వు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా వివరంగా చెప్పబోతున్నాడట బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు సందేశాన్ని విడిచిపెట్టుకోకూడదట, పక్కకి నెట్టేయకూడదట, చూసి చూడనట్టు వదలకూడదట, నిర్లక్ష్యం చేయకూడదట. ఆ తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే, ఒక్కసారి హనుమంతుల వారు వెనుదిరిగారు అంటే, ఇక జీవితంలో నువ్వు మళ్ళీ ఎంత ఎలుగెత్తి పిలిచినా, ఆ తర్వాత ఎంత బాధపడ్డా, ఎంత పశ్చాత్తాపడ్డా, ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా తిరిగి నీ వైపు కూడా చూడరట బిడ్డ. జాగ్రత్త. ఎందుకు ఇంత మరీ ముఖ్యంగా చెప్తున్నానంటే, సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి ఈరోజు నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాల నుంచి నువ్వు బయటపడాలి, ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఎవరితో ఏంటి ప్రతి ఒక్కటి చెప్పబోతున్నాడు అంటే, ఇది మామూలు విషయమా కాదు కదా. అందుకే చూసి చూడనట్టు వదిలేయకు, ఏముందులే అంటూ కొట్టి పాడేకు, తర్వాత చూద్దాంలే అనుకోకు. జాగ్రత్తగా ఈ సందేశం, ఈ వీడియో నీ ముందుకు రాగానే, నీ కంట పడగానే, నీ చెవిన పడగానే పూర్తిగా వినటానికి ప్రయత్నించు. నీ జీవితంలోని అణువణువుని ఈ రోజు నువ్వు తెలుసుకోబోతున్నావు బిడ్డ. జాగ్రత్త అంటూ బాబా గారు ఈ రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. అయితే హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు, ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులకి, హనుమయ్య భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ, అలాగే ఇక్కడ హనుమయ్యని ఒక్కసారి తలుచుకుంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరుతాయి, కష్టాలు తీరుతాయి, దిక్కుతోచని స్థితిలో ఉంటే మీకు దారి కనిపిస్తుంది. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద అచ్చుడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, సాక్షాత్తు హనుమంతుల వారు నీ మీద అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. ఎంత గొప్ప విషయం తల్లి. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నావో కదా. ఎందుకంటే ఇక్కడ ఆపదలను తొలగించే ఆపద్బాంధవుడు, శక్తికి ప్రతిరూపం, బుద్ధిమంతులలో అగ్రగణనీయుడు అయినటువంటి ఆ హనుమంతుడే నీ కోసం ఒక సందేశాన్ని తెచ్చాడు. మామూలు విషయం కాదు. నీ మనసులో ఏదైనా కోరిక ఉందా? నీ జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అని ఆందోళన చెందుతున్నావా? అయితే ఈ క్షణమే హనుమంతుడిని స్మరిస్తూ నీ ముందున్న ఈ 3 నెంబర్లో ఏదో ఒక నెంబర్ని తాకుదల్లి. నీ హృదయం ఏ సంఖ్య వైపు లాగుతుందో దానిని ఎంచుకో. నీ కోరిక తీరుతుందా లేదా? హనుమంతుడి సందేశం నీ కోసం ఏంటి? నీ గత, వర్తమాన, భవిష్యత్తు కాలాల గమనం ఎలా ఉంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు లోతుగా హనుమయ్య చెప్పబోతున్నాడు. అది కూడా నా ద్వారా పలికిస్తున్నాడు. జాగ్రత్తగా వినుబిడ్డ. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడు తల్లి. ఎందుకంటే ఒక్కొక్క విషయము, ఒక్కొక్క పదము, ఒక్కొక్క పలుకు, ఒక్కొక్క మాట కూడా నువ్వు కనుక మిస్ అయ్యావు అంటే ఎంతో అర్థాన్ని, నీ జీవితంలో ఒక మలుపుని నువ్వు కోల్పోతావు. అందుకే చివరి దాకా శ్రద్ధగా అలా మనసు పెట్టి విను. ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టాయి, కాసేపు పర్లేదు,
ఈరోజు నీ భవిష్యత్తు గురించిన విషయాలు పని ఉన్న తర్వాత చేసుకోవచ్చు, సరేనా? అయితే నీకు సంబంధించిన ఎన్నో వివరాలు ఈరోజు ఉన్నాయి బిడ్డ. తప్పకుండా నువ్వు ఆగాల్సిందే. ఇక్కడ హనుమయ్య మాట వినాల్సిందే. నీ సాయి తెచ్చిన ఈ సందేశాన్ని నువ్వు అందుకోవాల్సిందే. ఇక్కడ ఒక్కసారి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ హనుమంతుల వారిని తలుచుకొని ఒక నెంబర్ని చూడు. ఏ నెంబర్ నీ మనసు లాగుతుందో, ఏ నెంబర్ మీదకి ఆ నెంబర్ని తాకు. హనుమంతుడు నీ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు, తప్పక తెలుసుకోవాలి. హనుమంతుడు అంటే కేవలం ఒక దైవం మాత్రమే కాదు, ఆయన ఒక అచంచలమైన విశ్వాసానికి చిహ్నం. రామనామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే హనుమంతుడు తప్పక ఉంటాడు బిడ్డ. ఆయన అంజనీ పుత్రుడు, వాయుదేవుని అంశతో జన్మించిన మహాబలశాలి, సూర్య భగవానుడినే గురువుగా స్వీకరించి సకల వేద శాస్త్రాలను అభ్యసించిన జ్ఞాని, అష్టసిద్ధులు నవనిధులు ఆయన సొంతం. అటువంటి మహాత్ముని ఆశీస్సులు నీకు ఏ రూపంలో అందబోతున్నాయి తెలుసుకోవాలనుందా? నిజంగా ఈ సందేశం ద్వారా హనుమంతుల వారి ఆశీస్సులు నీకు అందబోతున్నాయంటే ఎన్ని జన్మల పుణ్యం చేసావో కదా, లేక నీ పెద్దవాళ్ళు ఎవరో పుణ్యం చేసి ఆ పుణ్య ఫలితాన్ని నీకు దారిపోసి ఉంటే కదా ఇంతటి అదృష్టం నీ సొంతం అవుతుంది. అయితే ఈరోజు ఒక నెంబర్ని ఎంచుకున్నావు అంటే నీ భవిష్యత్తు పూర్తి అర్థమవుతుంది బిడ్డ. ఇక్కడ మొదటి నెంబర్ని ఒక్కసారి హనుమయ్యను మనసులో తలుచుకొని మొదటి నెంబర్ని తాకు. ఇప్పుడు మొదటి నెంబర్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డ ఆత్మ చాలా పురాతనమైనది మరియు సంస్కారమైనది. నీ జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తల్లి, అది ఒక నిరంతర త్యాగమయ్య ప్రయాణంగా నీకు కనిపిస్తుంది. చిన్నతనం నుండే నువ్వు బాధ్యతలను భుజాలను వేసుకున్నావు. నీ తోటివారు ఆడుతూ పాడుతూ గడిపిన సమయంలో నువ్వు నీ కుటుంబం కోసమో లేదా ఇతరుల కోసమో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నీ స్వభావం ఎటువంటిది అంటే అవతలి వ్యక్తి అడగకపోయినా వారి అవసరాన్ని గుర్తించి సహాయం చేస్తావు. నీ సంతోషాన్ని బలిపెట్టి అయినా సరే పక్కవారు నవ్వుతూ ఉండాలని కోరుకుంటావు. కానీ ఇక్కడే నీ జీవితంలోని ఒక చేదు నిజం దాగి ఉంది బిడ్డ. నువ్వు ఎవరికైతే అత్యంత ఎక్కువగా సహాయం చేశావో, ఎవరి కోసమైతే నీ కాలాన్ని ధనాన్ని ఖర్చు చేశావో వారే నిన్ను విమర్శించటం లేదా నీ విలువను తక్కువ చేసి మాట్లాడటం జరుగుతోంది. ఇది నిన్ను మానసికంగా ఎంతో కలిచివేస్తోంది, కుంగదీస్తోంది. నేను ఇంత చేసినా నాకు ఎందుకు ఈ అవమానాలు ఎదురవుతున్నాయి అని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి తల్లి. హనుమంతుడు నీకు ఇచ్చే అత్యంత ముఖ్యమైన సందేశం ఏంటంటే ఓర్పు వహించు. ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పే బాధ్యత నాది. నువ్వు పడుతున్న ఆవేదనను ఆ వాయుపుత్రుడు గమనిస్తూనే ఉన్నాడు. నీ గత జన్మలోని కొన్ని రుణానుబంధాల వల్ల ఈ జన్మలో నువ్వు కొందరికి సేవ చేయాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదు తల్లి, గుర్తుంచుకో. నీ జాతక చక్రం ప్రకారం నీ జీవితంలో 40 ఏళ్ల ప్రాయం అనేది ఒక సువర్ణ యుగం లాంటిది. అప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తైతే ఆ తర్వాత నువ్వు పొందే గౌరవం మర్యాదలు మరొక ఎత్తు. సమాజంలో నిన్ను తక్కువ చేసిన వారే రేపు నీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగే స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఇది కేవలం నీ అదృష్టం వల్ల కాదు, నువ్వు చూపిన సహనం మరియు నీ నిస్వార్థ గుణం వల్ల లభించే దైవ ప్రసాదం. కెరియర్ పరంగా చూస్తే నీకు ప్రస్తుతం చేస్తున్న పనిలో లేదా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ నిరాశ చెందకు. నీకు విదేశీ యానానికి సంబంధించిన యోగం చాలా బలంగా ఉంది బిడ్డ. అది ఉద్యోగం రీత్యా కావచ్చు లేదా వ్యాపార విస్తరణ నిమిత్తం కావచ్చు. నువ్వు సముద్రాలు దాటి వెళ్లే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అక్కడ నీకు దక్కాల్సిన అసలైన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా తొలినాళ్లలో ఉన్న అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది. నీ పిల్లలు లేదా నీ జీవిత భాగస్వామి నీ త్యాగాన్ని ఆలస్యంగానైనా సరే గుర్తిస్తారు. హనుమంతుడికి ప్రియమైన శనివారం రోజున నువ్వు నియమ నిష్టలతో ఉండటం చాలా ముఖ్యం తల్లి. వీలైతే హనుమంతుడికి సింధూర లేపనం చేయించమ్మా, లేదా గుడిలో సింధూరాన్ని సమర్పించు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల నీ చుట్టూ ఉన్న చెడు ఎనర్జీ తొలగిపోయి నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా నీ మనసులోని కోరిక గురించి చెప్పాలి అంటే అది నెరవేరటానికి కొంచెం సమయం పట్టొచ్చు, ఓపిక పట్టు. ఎందుకంటే హనుమంతుడు నీకు ఒక పెద్ద బహుమతిని ఇవ్వటానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడు. చిన్న చిన్న కోరికల కంటే నీ జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప విజయం నీ కోసం వేచి ఉంది, నమ్ము. అయితే అందరూ నిన్ను మెచ్చుకోకపోయినా, థ్యాంక్స్ చెప్పకపోయినా బాధపడకు. నువ్వు చేసే ప్రతి పని భగవంతుడి ఖాతాలో జమ అవుతోంది. ఆయన ఇచ్చే ప్రతిఫలితం ఎలా ఉంటుందంటే ఎవరో ఇచ్చే మెప్పు కంటే కూడా గొప్పగా ఉంటుంది బిడ్డ. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన కదా అన్న గీతావాక్యం లాగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు.
కాలం గడిచే కొద్దీ నీ విలువేంటో ప్రపంచానికి తెలుస్తుంది. హనుమంతుని తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగు. ఇక 2వ నెంబర్ని తాకబోతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో హనుమయ్యను మనసులో ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుని ఆ తర్వాత నెంబర్ని తాకు బిడ్డ. నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే అది ఒక పాఠంలా ఉంటుంది. నీ జీవితంలో లౌకిక విషయాల గురించి మాత్రమే కాదు, నీ ఆత్మ ప్రక్షాళన గురించి కూడా హనుమంతుడు నీ విషయంలో చాలా స్పష్టమైన శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నాడు బిడ్డ. సహజంగానే నువ్వు చాలా కష్టపడే స్వభావం కల వ్యక్తివి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు నువ్వు నిద్రపోవు. నీ పోరాట పటిమ, నీ పని పట్ల నీకున్న అంకిత భావం అసాధారణమైనవి. అయితే ఈ క్రమంలోనే నీలో తెలియకుండానే ఒక రకమైన అహంకారం ప్రవేశించింది. గుర్తించావా? ఈ విజయం నా వల్లే వచ్చింది, ఇదంతా నా వల్లే జరిగింది, నేను మాత్రమే ఇది చెయ్యగలను, నా తెలివితేటల ముందు ఎవ్వరూ సరిపోరు అనే ఆలోచనలు నీ మనసులో బీజాలు వేస్తున్నాయి. జాగ్రత్త. ఈ అహంకారమే నీ ఎదుగుదలకు అతి పెద్ద అడ్డుగోడగా మారుతోంది. హనుమంతుడు అపర శక్తులు కలవాడు. సముద్రాన్ని ఒక్క ఉదుటిన దాటగలడు, పర్వతాన్ని చేత్తో ఎత్తగలడు, లంకను దహించవేయగలడు. కానీ ఆయన ఎవరైనా పొగిడితే ఇదంతా నా వల్ల కాదు, కేవలం నా రామచంద్రుని కృప వల్ల సాధ్యమైంది అని వినయంగా మాత్రమే చెప్తాడు. కానీ ఇదంతా నా వల్లే అని ఎప్పుడైనా చెప్పాడా? అటువంటి మహావీరుడే వినయానికి మారుపేరుగా నిలిచినప్పుడు సామాన్యమైన వ్యక్తి. నువ్వు ఎంత వినయంగా ఉండాలో ఆలోచించు. నువ్వు గతంలో సాధించిన చిన్నపాటి విజయాల వల్ల లేదా నీకున్న అధికార బలంతో ఇతరులను కించపరిచి ఉండొచ్చు, లేదా వారి సలహాలను బేఖాతరు చేసి ఉండొచ్చు. దీనివల్ల నీ కర్మఫలం ప్రభావితమే బిడ్డ. ప్రస్తుతం నువ్వు కోరుకుంటున్న కొన్ని ముఖ్యమైన కోరికలు తీరటంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. గమనించవా? అది ఈ అహంకారం వల్ల వచ్చింది. ఎదుటి వాళ్ళను చిన్న చూపు చూడటం వల్ల వచ్చింది. వీళ్ళెంతలే, నేనే గొప్ప అన్న అహంకారం వల్ల ఈ ఆటంకాలు ఎదురవుతున్నాయి. నువ్వు నీ తప్పులని ఇక్కడ మనస్పరంగా ఒప్పుకొని అహంకారాన్ని విడిచిపెట్టు. వినమ్రంగా మారిన రోజున నువ్వు ఆశించిన ఫలితాలు అద్భుతంలా నీ ముందుకు వస్తాయి. నీ భవిష్యత్తు గురించి చెప్పాలంటే నీ భాగ్యంలో ఆర్థికంగా అపారమైన సంపద కనిపిస్తోంది. ముఖ్యంగా 35 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య కాలంలో నీ జీవితంలో ఒక స్వర్ణ యుగంలో ఉంటుంది. ఈ సమయంలో నువ్వు ఒక రాజు లాంటి జీవితాన్ని గడుపుతావు. అంత ఇల్లు, ఖరీదైన వాహనాలు, భూమి మరియు సమాజంలో ఉన్నతమైన హోదా నీకు లభిస్తాయి. కానీ ఇక్కడ హనుమంతుడు ఒక్క ముఖ్యమైన గైడెన్స్ ఇస్తున్నాడు తల్లి. సంపద రావటం కష్టమేమో, కానీ దాన్ని నిలబెట్టుకోవటం అంతకంటే కష్టం అని. నీ సంపద నిలబడాలి అంటే నీ కర్మలు శుద్ధంగా ఉండాలి. సంపాదించిన దానిలో కొంత భాగం ధర్మ కార్యాలకు, పేదలకు సహాయం చేయటానికి ఉపయోగించాలి. గతంలో నీకు కష్టకాలంలో చేయూతనిచ్చిన వ్యక్తులను, నీ ఎదుగుదలకు తోడ్పడిన వారిని ఎన్నటికీ మర్చిపోకు. కృతజ్ఞత లేని చోట లక్ష్మీదేవి కూడా నిలబడదు. నీ స్వభావంలో ఉన్న కోపం మరియు మొండితనం వల్ల నువ్వు కొన్నిసార్లు సన్నిహితులను దూరం చేసుకుంటున్నావు. దీన్ని నియంత్రించుకోవటానికి హనుమంతుని ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు 10 నిమిషాల పాటు హనుమంతుడిని తలుచుకుంటూ ప్రశాంతంగా కూర్చోతల్లి. నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారు చాలా సంస్కారవంతులుగా, పద్ధతిగా ఉండేవారు లభించే ఉండొచ్చు. వారి సలహాలను నువ్వు గౌరవించాలి. నీకు ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం నీ తెలివితేటల పైనే ఆధారపడకుండా ఆ రంగంలో అనుభవం ఉన్న పెద్దల గైడెన్స్ తీసుకో. ఈ ఇంట్లో వాళ్లను అడుగు. అహంకారంతో లేదా అధర్మంతో నిర్మించిన ఏ సామ్రాజ్యమైనా ఏదో ఒక్కరోజు కుప్పకూలక తప్పదు. కానీ భక్తితో, నీతితో, వినయంతో నిర్మించుకున్న జీవితం కలకాలం స్థిరంగా ఉంటుంది తల్లి. హనుమంతుని అనుగ్రహం మరింత బలంగా పొందటానికి నువ్వు మంగళవారం నాడు వానరాలకు ఆహారం ఇవ్వటం చాలా మంచిది బిడ్డ. అలాగే శనివారం నాడు పేదలకు అన్నదానం చేయటం వల్ల నీకున్న దోషాలనే తొలగిపోతాయి. గుర్తించుకో, నీ కోరికలు నెరవేరటం అనేది నీ ప్రవర్తనలో వచ్చే మార్పు పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంతగా ఒదిగి ఉంటే అంతగా ఎదుగుతావు. ఎప్పుడైనా గమనించు, ఒదిగున్న వారే ఎదిగారు. చరిత్ర ఇదే. కాబట్టి నువ్వు ఎంతగా ఒదిగి ఉంటావో అంత ఎదుగుతావు. హనుమంతుని శక్తి నీకు రక్షణగా ఉంటుంది. సాయి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. కానీ నువ్వు వినయాన్ని ఆభరణంగా ధరించాలి. ఇంకా 3వ నెంబర్ తాకబోతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో హనుమంతుల వారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో తలుచుకొని ఆ తర్వాత తాకు బిడ్డ. ఇప్పుడు 3వ నెంబర్ని ఎంచుకున్న బిడ్డ నిజంగా అత్యంత అదృష్టవంతులు. నీ జీవితం ఒక యజ్ఞంలా సాగుతోంది. చిన్న వయసు నుండే నీపై అనేక బాధ్యతలు వచ్చి పడ్డాయి. నువ్వు కేవలం నీ కోసం బ్రతికే వ్యక్తి కాదు. నీ కుటుంబం, నీ బంధువులు, నీపై ఆధారపడిన వారు
వీరందరి క్షేమమే నీ ప్రధాన ధ్యేయం. నువ్వు పడుతున్న కష్టం, చేస్తున్న త్యాగం సామాన్యమైనవి కావు. ఉదయం నుండి రాత్రి వరకు కూడా నువ్వు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటావు. ఒక్కసారి నీ మనసులో అనిపిస్తుంది, తీవ్రమైన అలసట కలుగుతుంది. అందరి కోసం నేను ఇంత చేస్తున్నాను కదా, కానీ నా కోసం ఎవరున్నారు, కానీ ఏం లభిస్తోంది నాకు అని ఒక చిన్న నిరాశ నీ అంతరాత్మలో అప్పుడప్పుడు మొదలవుతోంది కదా తల్లి. అయితే హనుమంతుడు నీకు ఇస్తున్న సందేశం చాలా లోతైనది తల్లి. నువ్వు చేసే ఈ సేవ, నువ్వు పడే ఈ కష్టం వృధా పోదు. నీ పుణ్యఫలం ఒక అదృశ్య రక్షణ కవచంలా మారి నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని రాబోయే ఆపదల నుండి నిన్ను రక్షిస్తుంది. నువ్వు నీ కుటుంబానికి ఒక వేరు లాంటి వ్యక్తివి. వేరు బయటికి కనిపించకపోయినా చెట్టుకు ప్రాణాధారం ఇస్తుంది కదా. నువ్వు కూడా అలాగే నీ కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తున్నావు. నీ గతాన్ని పరిశీలిస్తే నువ్వు అనేక ఆర్థిక ఇబ్బందులను దాటుకుని ఈ స్థాయికి వచ్చావు. ఒక్కో పైసాను ఎంతో కష్టపడి పొదుపు చేస్తూ ఎన్నో అవసరాలను చంపుకొని ఈ స్థాయికి చేరుకున్నావు కదా. నీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు ఎక్కడ ఉందో తెలుసా తల్లి? అది నీ వివాహ బంధం. పెళ్లి తర్వాత నీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఇంకా కాకపోతే పెళ్లి తర్వాత అదృష్టం రెట్టింపు అవుతుంది. లేదా అయి ఉంటే నీ జీవిత భాగస్వామి వలన అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు కాస్తో కూస్తో చిన్న చితక కష్టాలు నష్టాలు రావచ్చు. అదృష్టం అంటూ వస్తే నీ జీవిత భాగస్వామి వల్లే నీ జీవితం సుడి తిరిగిపోతుంది. అయితే నీ జీవిత భాగస్వామి సామాన్యమైన వ్యక్తి కాదు. వారు అప్రమత్తమైన సహనం, ప్రేమ కలిగిన వారు. నీ కష్టాన్ని గుర్తించి నీకు వెన్నుదన్నుగా నిలిచే దేవత, దేవుడు లాంటి వ్యక్తి, ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తి నీకు తోడవుతారు. నీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంలో వారి పాత్ర చాలా కీలకం ఉంటుంది తల్లి. హనుమంతుడు అంటేనే కార్యసాధకుడు. సీతమ్మ జాడను సైతం కనిపెట్టి రాముడికి సంతోషాన్ని ఇచ్చినట్టు నీ భాగస్వామి కూడా నీ జీవితంలో సంతోషాన్ని నింపుతారు. నీ కోరిక తీరటానికి మార్గం చాలా సుగమంగా ఉంది. కానీ అందుకు నువ్వు నీ మనసులో అభద్రతా భావాన్ని వదిలేయాలి. రేపు ఏమవుతుందో అనే భయం లేదా పాత చేదు జ్ఞాపకాల వల్ల కలిగే ఆందోళన నిన్ను వేధిస్తుంటాయి. దీనికి హనుమంతుడు సూచిస్తున్న పరిహారం ఏంటో తెలుసా? సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి జలం సమర్పించటం. హనుమంతుడు సూర్యుడిని తన గురువుగా భావించి విద్యను అభ్యసించాడు. నువ్వు కూడా సూర్యుడిని ఆరాధించటం వల్ల నీలోని ప్రతికూల ఆలోచనలు నశించి కొత్త ఉత్సాహం కలుగుతుంది. నీ నిజాయితీనే నీ గొప్ప ఆయుధం. ఎవరిని మోసం చేయకూడదన్న నీ తత్వం నిన్ను దైవానికి చాలా దగ్గర చేస్తుంది బిడ్డ. 40 ఏళ్ల వయసు తర్వాత నీ జీవితం ఊహించని ఆర్థిక స్థిరత్వం వస్తుంది. గుర్తుంచుకో. ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టానికి వడ్డీతో సహా ఫలితం లభిస్తుంది. హనుమంతుడు వాయుపుత్రుడు, అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసే మహావీరుడు. నీ జీవితంలోని ఏవైనా పెద్ద సమస్యలు ఉంటే వాటిని హనుమంతుని పాదాల దగ్గర పెట్టు. ప్రతిరోజు రామనామ జపాన్ని కనీసం 108 సార్లు జపించు. నీ శ్వాసలో భాగంగా మార్చుకో. ఎక్కడ రామనామ జపం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు భజన చేస్తూ నీ రక్షకుడులా నీ చుట్టూ ఉండిపోతారు తెలుసా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడకు. ఆ సమయాన్ని ధ్యానానికి, దైవ చింతనకు ఉపయోగించు. నువ్వు పొందే అరుదైన విజయం చూసి నీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. పంచుకోవటంలో ఉన్న ఆనందాన్ని నువ్వు ఇప్పటికే గ్రహించావు. దాన్ని ఇంకా కొనసాగించు. నీ జీవితం రాబోయే రోజుల్లో ఎంతో ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. నువ్వు అడుగు పెట్టిన చోట అదృష్టం తాండవిస్తుంది. హనుమంతుని ఆశీస్సులు, ఈ సాయి రక్షణ నీకు ఎప్పుడూ ఉంటాయి. మొత్తంగా హనుమంతుడు నీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా తల్లి? ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, ఒక్క దైవ చింతన తప్ప. నీ సమస్యలు ఎంత పెద్దవైనా హనుమంతుని ముందు అవి చాలా చిన్నవి. నువ్వు ఎంచుకున్న నెంబర్లు నీ ప్రస్తుత మానసిక స్థితిని, భవిష్యత్తు గమనాన్ని సూచిస్తాయి. భక్తితో, నమ్మకంతో ముందుకు సాగు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కో. హనుమంతుడు భక్త సులభుడు. ఆయనను స్మరిస్తే భయం దరి చేరదు. నీ కోరికలు తీరాలని, నీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆ వాయుపుత్రుని మనస్ఫూరంగా ప్రార్థిస్తున్నాను బిడ్డ. అయితే ఇక్కడ ఈ రోజు హనుమంతుల వారి ఈ సందేశం నీ జీవితానికి ఒక దిక్సూచిలా మారుతుంది. కాబట్టి హనుమయ్య ఏం చెప్పాడో చూశారు కదా బిడ్డ. ఇక్కడ 3 అంకెలను తాకిన బిడ్డలకి కూడా హనుమంతుల వారు అందించిన సందేశం ఏంటో చూశారు కదా. హనుమయ్య చెప్పినట్టు నడుచుకుంటే హనుమయ్య ఆశీర్వాదం, నీ సాయి తోడు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ. నీ జీవితానికి వచ్చిన భయం ఏమీ లేదు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.